గత ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ధరణి సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి తీసుకువచ్చి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన రైతు రెవెన్యూ సదస్సును ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా రైతులను ఇబ్బంది పెట్టిందని, ధరణి ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, మాసాయిపేట మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీసీ సిద్ధార్థ గౌడ్, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఆర్ఐ ధన్సింగ్, సర్వేయర్ నరసింహులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచిగా జరుగుతుంది. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండల కేంద్రంలో భూభారతి రెవెన్యూ సదస్సులు ఎలా జరుగుతున్నాయని పరిశీలనకి ఈరోజు అందరం కూడా రావడం జరిగింది. ప్రజల సమక్షంలో మరి చాలా ఏళ్ల తరబడి ప్రజలు ధరణి సమస్యతోని బాధపడ్డారు. అంతకుముందు మంచిగా జరుగుతున్న వ్యవస్థను ధరణి రూపంలో మరి తెలంగాణ రైతులకు, తెలంగాణ జనాన్ని మరి ఈరోజు కష్టాల పాలు చేసినటువంటి ధరణి నుంచి విముక్తి కల్పించే రోజులు ఈరోజు భూభారతి రూపంలో మన రేవంత్ అన్న ప్రజాపాలన ప్రభుత్వం కల్పించింది. ఈరోజు దరఖాస్తుదారుల బాధలు చూస్తుంటే చాలా వర్ణనాతీతం. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ భూమిని హక్కులు కల్పించలేక మరి ఆ భూముల ద్వారా రావాల్సినటువంటి మరి లోన్లు అయితేనేమి, మరి రైతు భరోసా రూపంలో వచ్చే అమ్మ సొమ్ము అయితేనేమి, మరి కష్టాల్లో ఉన్నప్పుడు భూమిని అమ్ముకునే పరిస్థితి కల్పించలేక తెలంగాణ రైతాంగం 10 సంవత్సరాలు